అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను పేపర్ ఫ్లవర్ చేయబోతున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. పేపర్స్, గమ్. ఇప్పుడు పేపర్స్ని ఇలా స్క్వేర్గా కట్ చేసుకోవాలి. ఫస్ట్ పేపర్ని మధ్యకి మడత పెట్టాలి, ఇలా మడత పెట్టాలి. ఆ తర్వాత మళ్ళీ మధ్యకి మడత పెట్టాలి. సో దాన్ని కూడా స్క్వేర్ షేప్లో మడత పెట్టాలి. ఆ తర్వాత మళ్ళీ మధ్యకి అంటే ట్రయాంగిల్ షేప్ వచ్చేలాగా పేపర్ని మడత పెట్టాలి. ఇలా కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఒక కోన్ షేప్లో ఈ పేపర్ని కట్ చేసుకోవాలి. ఇలా ఇప్పుడు ఈ పేపర్ని ఓపెన్ చేస్తే ఫ్లవర్ వస్తుంది. చూసారు కదా, ఇలా ఫ్లవర్ వస్తుంది. ఇలాగే అన్నీ మడత పెట్టి కట్ చేసుకోవాలి. ఫస్ట్ ఒక ఫ్లవర్ తీసుకుని ఒక పెటల్ కట్ చేయాలి. ఇలా కట్ చేయాలి. ఆ తర్వాత దీనికి గమ్ రాసి ఇలా అంటించాలి. ఇప్పుడు 2 పెటల్స్ని కట్ చేయాలి. రెండు పెటల్స్ కట్ చేశాక సేమ్ ఇందాకలాగానే ఇలా గమ్తో అంటించేయాలి. ఇప్పుడు మూడో దానికి 3 పెటల్స్ కట్ చేసి గమ్తో అంటించేయాలి. ఇలా ఒక్కొక్కటిగా పెంచుకుంటూ మళ్ళీ సింగిల్ పెటల్ వచ్చేంత వరకు కట్ చేసి గమ్తో అంటించేయాలి. ఇలా అన్నీ కంప్లీట్ అయ్యాక కొంచెం వెనక్కి మడిచి ఒకదాని మీద ఒకటి పెట్టి గమ్తో అంటించాలి. ఇలా మొత్తం కంప్లీట్ అయ్యాక ఈ ఫ్లవర్ ఇంత బ్యూటిఫుల్గా ఉంటుంది.